ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, ఎక్కడికి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా ఆ భక్తుడు ఆ దివిలో బంధించినప్పుడు ఆ భక్తుడంట దేవునితోనే సరాసరిగా మాట్లాడగలిగింది. ఆమె హల్లెలూయా. దేవునితో మాట్లాడి ప్రకటన గ్రంథం అంతా కూడా చూడండి, యోహాను భక్తుడు రాయటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చిండు. చూడండి, ఒక అవకాశం లేనటువంటి స్థలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంటే చూడండి ప్రియ దేవుడి దగ్గర ఎన్ని కష్టాలు భక్తులు పడుతున్నారంటే తన జీవితాన్ని మర్చిపోయి మరణంలోకి వెళ్ళిపోయినటువంటి దేవుడి దగ్గర మరణంలో నుండి తిరిగి లేపబడినంతగా సువార్తను ప్రకటించబడుతూ ఉన్నది. ఆమె హల్లెలూయా. మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే తన పరుగును దేవుని కొరకే పరుగెత్తాలి. దేవుని కొరకే నీ ప్రయాస, దేవుని కొరకే నీ కన్నీరు, దేవుని కొరకే నీ వేదన, దేవుని కొరకే నీ కుటుంబము, దేవుని కొరకే నీ ప్రయాసత. విన్నటువంటి దేవుని బిడ్డల ఈ లోకంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎన్ని సంపాదించిన మనది అయితే మనది కాదు, ఎవరిది అంటే ఏరొకటిది. అందుకని అంటాడు కదా భక్తుడు, అంటాడు కదా లోక భక్తుడు, అంటాడు కదా నువ్వు సంపాదించినదంతా ఎవరి దగ్గర, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినదంతా ఎవరి దగ్గర. దేవుడి మీద ఒక ధనవంతుడు మాట్లాడుతూ ఉంటాడు మాట. మనం ధనమైనను, భూమైనను, ఇళ్ళైనను, ఆస్తులైనను సమస్తమును సంపాదించినప్పుడు కూడా ఎంతమో అని మాట్లాడుతూ ఉన్నది బైబిల్ గ్రంథము. మన జీవితాలలో ప్రియులైనటువంటి దేవుడి బిడ్డల సంపాదన 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు